రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. టెంపరేచర్లు భారీగా నమోదవుతుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాల్సిన టైం వచ్చింది. ఎండలకు టైర్లు పేలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు మెకానిక్లు. ప్రతి ఒక్కరూ టైర్లు, గాలిని చెక్ చేసుకోవాలంటున్నారు. లాంగ్ జర్నీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎండలు పెరుగుతున్నాయి. వాహనదారులు తస్మాత్ జాగ్రత్త. నిర్లక్ష్యం చేసి డ్రైవింగ్ చేశారో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ఎండలకు వాహనాలు టైర్లు పేలి ఎక్కడో ఒక్కచోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తరచూ వాహనాల టైర్లు, వాటిలోని గాలిని చెక్ చేయాలంటున్నారు ఎక్స్పర్ట్స్. వేసవి కాలంలో వేడికి టైర్లు పేలడం ఎక్కువగా చూస్తుంటాం. పరిమితి కన్నా తక్కువ గాలి ఉన్న టైర్లు రోడ్డుపై వెళ్తుంటే సాగినట్టు అవుతాయి. దానివల్ల తీవ్రమైన ర్యాపిడి, వేడి పెరిగిపోతాయి. దీంతో టైర్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది. 75% టైరు పేలుళ్లకు వాటిలో గాలి తక్కువగా ఉండటమే కారణంగా చెప్తున్నారు. ఒక్కో వాహనం టైరుకు దానికి కావాల్సిన పరిణామంలో గాలి అవసరం. తయారీదారు నిర్దేశించిన పరిణామంలోనే టైరుకు గాలి కొట్టించాలి. ఇప్పుడు కొత్తగా వస్తున్న వాహనాలకు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఉంటుంది. కొద్ది ఖర్చుతో పాత వాహనాలు కూడా దీన్ని పెట్టుకోవచ్చు. దూర ప్రయాణాల్లో మాత్రం పరిమితి కన్నా 1-2 పాయింట్లు తక్కువగా గాలి ఉండేటట్లు చూసుకోవాలి. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం వల్ల టైర్లలోని గాలి ఎక్స్పాండ్ అయ్యి వేడి పెరుగుతుంది. అందువల్ల మధ్యలో కొద్దిసేపు ప్రయాణం ఆపి టైరుకు విశ్రాంతి ఇవ్వడం వల్ల అది చల్లబడుతుంది. టైర్లలో నైట్రోజన్ నింపడం చాలా మంచిది. దీనికి మండే స్వభావం ఉండదు, త్వరగా వేడెక్కదు. రెగ్యులర్ గా టైర్లను చెక్ చేస్తూ ఉండాలి. టైర్లు కోతలు, పగుళ్లు, ఉబ్బినట్టు ఉన్న పాత పంక్చర్లలోంచి గాలి లీక్ అవుతుందా లేదా అనే దాన్ని రెగ్యులర్ గా చూసుకోవాలి. పగుళ్లు ఉంటే వాటిలో నుంచి నీరు లోపలికి వెళ్లి టైర్లో ఉండే మెటల్ తీగల పొర దెబ్బతినే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు వీల్ అలైన్మెంట్ ఎలా ఉందన్నది సరిచూసుకుంటూ ఉండాలి. ఏ వెహికల్ అయినా దాని సామర్థ్యం మేరకే బరువు మోయగలదు. పరిమితికి మించిన బరువును వేస్తే అది టైర్లపై ఒత్తిడి పెంచి పేలడానికి దారితీస్తుంది. 2019లో జరిగిన ప్రమాదాల్లో 8%, మరణాల్లో 10% ఓవర్లోడ్ వాహనాల వల్లే జరిగినట్టు రీసెర్చ్లో తేలింది. అందువల్ల వాహనంలో పరిమితికి మించిన బరువు వేయటం ప్రమాదాన్ని తెచ్చుకుంటున్నట్టే అంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఎక్స్పర్ట్స్. अभी जो गर्मी चल रही है वो सबसे टायर के लिए जो गाड़ी हैवी रोड्स पे जो व्हीकल्स घूम रहे हैं बराबर से उसको चेक करिए और ग्रिप टायर जो ग्रिप रहता है वो ग्रिप के हिसाब से आप लोग व्हील अलाइनमेंट बैलेंसिंग कार के लिए स्पेशली आप लोग बराबर ध्यान रखिए। और दूसरी चीज़ आप लोगों का जैसे टायर के अंदर बबल्स आ जाना या थ्रेड निकल जाना या एयर प्रेशर हो जाना या फूट जाना, तो इसमें काफ़ी सारे चीज़ ये टाइम के अंदर पॉसिबल है। इसीलिए आप लोग अपनी गाड़ी जैसे अपन फैमिली को देखते हैं वैसे ही अपन गाड़ी के साथ साथ टायर को भी आप लोग बराबर देखना चाहिए। గుంతల రోడ్లు, రాళ్లు, రప్పలు, ఎగుడు దిగుడు రోడ్లు వంటివి టైర్లు పేలడానికి కారణాల్లో ఒకటి. గతుకులు ఉన్న చోట్ల, నిర్వహణ సరిగా లేని చోట్ల నడుపుతున్నప్పుడు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇష్టానుసారంగా నడపడం, ఆకస్మికంగా బ్రేకులు వేయటం, విన్యాసాలు చేయటం వంటి వాటి వల్ల టైర్లు త్వరగా పాడవుతాయి. దీంతో అవి పేలి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. వేగం పెరిగే కొద్దీ టైర్లపై రాపిడి, ఒత్తిడి ఎక్కువవుతాయి. ఎండవేడి పెరిగే కొద్దీ టైర్లలోని గాలి క్రమంగా వ్యాకోచిస్తుంది. వాహనం ప్రయాణిస్తుంటే రోడ్డుతో రాపిడి వేడి వల్ల టైర్ టెంపరేచర్ ఉన్న దానికంటే ఎక్కువగా పెరుగుతుంది. ఫలితంగా టైర్పై ప్రెషర్ ఎక్కువైపోతుంది. టైర్లు పటిష్టంగా ఉన్నా కూడా ఒత్తిడిని కొంతవరకు మాత్రమే భరించగలవు. ఇక అవి వీక్ అయినా, డ్యామేజ్ అయినా పేలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు సమ్మర్ వచ్చినప్పుడు మనం ప్రికాషన్స్ ఏమేమి ఉంటాయంటే బండికి గాలి ఎక్కువ టైర్ రబ్బర్ హార్డ్ అయిపోతుంది. ఆ రబ్బర్ హార్డ్ అవ్వకుండా అంటే మనం ఎప్పుడైనా బండి పార్కింగ్ చేస్తే నీడ చూసుకొని పార్కింగ్ చేసుకోవాలి. ఇంకా లాంగ్ జర్నీస్ వెళ్ళాలంటే కార్ ప్రెషర్, టైర్ ప్రెషర్ పైన ఎఫెక్ట్ చాలా అవుతుంది. సో వెళ్ళే ముందు అలైన్మెంట్ బ్యాలెన్సింగ్ చేయడము, టైర్ లైఫ్ చెక్ చేయడము, రొటేషన్ చెక్ చేయడము. ఎప్పుడైనా మనం గాలి నింపిస్తే నైట్రోజన్ ఎయిర్ వేయాలి. రెగ్యులర్ గాలి ఇంకా నైట్రోజన్ గాలిలో డిఫరెన్స్ ఏంటంటే నైట్రోజన్ గాలి కొంచెం కూల్ ఉంటుంది, టైర్ని అంత హీట్ అవ్వగా చేయదు అది. సో దట్ విల్ కంట్రోల్ లాట్ ఆఫ్ హీట్ ప్రెషర్ ఆన్ ద టైర్. దానికి మనకి బండి మైలేజ్ కూడా ఇస్తుంది అండ్ సేఫ్టీ ఉంటుంది. టైర్లకు ఎక్స్పైరీ ఉంటుంది. ఎక్కువ వాడితే త్వరగా అరిగిపోతాయి. అస్సలు వాడకపోయినా 5-6 ఏళ్లు అయ్యేసరికి టైర్ బలహీన పడిపోతుంది. ఎండ, వాన, వాతావరణ మార్పులతో రబ్బరు పనితీరులో కూడా మార్పు వస్తుంది. అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా మారిస్తే మంచిది. తక్కువలో వస్తున్నాయని ఏవి పడితే అవి కాకుండా నాణ్యమైనవే టైర్లను కొనాలి.
దేశంలో ఏటా 4 లక్షల పైచిలకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిలో 1,78,000 మంది ప్రాణాలు వదులుతున్నారు. టైర్లు పేలడం కూడా ఒక కారణం చెప్తున్నారు. వాహనాన్ని దానిలో ఉండే బరువును మోసేది టైర్లు కాదు, వాటిలో ఉండే గాలి. అంటే దాని ప్రాధాన్యత ఎంతో అర్థమవుతుంది.